సంతారమ్మంటే ఇల్లంతా నాదంటూ గెలిగినాము ప్రేమలొలిగినాము చూడకు ఏ హలో హాయ్ గాస్ వెల్కమ్ టు మై ఛానల్ ధూని ఎడిట్స్. మీరైతే మా ఛానల్ కొత్త చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరైతే ఇప్పుడు వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా బాగా బీట్స్తో సహా చాలా మంచి డీజే సాంగ్ అయితే వచ్చింది. వీడియో మొత్తం హైలైట్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి అయితే ఫుల్ వీడియో అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో అయితే ఎలా క్రియేట్ చేస్తానో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. దీన్ని యూజ్ చేసుకుంటే ప్రతి ఫోటోస్తో సహా నేనైతే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ అయితే లింక్ ఇస్తాను, అక్కడికి అయితే జాయిన్ అవ్వండి. అక్కడైతే ప్రతి ఫోటోస్తో సహా మీకు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు అంత ఆఫీస్ టాపిక్లకి తెలిపోదాం. మొబైల్లో కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఈ యాప్ లింక్ అయితే మీ దగ్గర ఉండకపోతే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. తర్వాత ప్లేస్మెంట్ యాప్ చేసేసుకోండి. 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ రేషియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్ సింబల్ సెలెక్ట్ చేసేసుకొని ఎడిటింగ్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఫుల్ స్క్రీన్ సెకండ్ ఆప్షన్ ఇచ్చేసుకోండి. ఓకే, ఫుల్ స్క్రీన్ ఇచ్చేసుకున్న తర్వాత ఫస్ట్ ఉందా ఫ్రెండ్స్ డిఫికల్ట్ ఉందా, ద డిఫికల్ట్ డ్యూరేషన్ని మొత్తం స్టార్టింగ్ పాయింట్ పెట్టేసేయండి. మొత్తం స్టార్టింగ్ పాయింట్ పెట్టేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకే, తర్వాత ఒక 10 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక 10 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఇష్టం ఉన్న ఫొటోస్తో సహా ఎవరైతే వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసేసుకోండి, మీకు ఇష్టం ఫోటోని. ఓకేనా, ఫస్ట్ వన్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఒక 10 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేస్తాను. నేను ఇట్లా సెలెక్ట్ చేస్తున్నాను. ఎన్ని అయినాయి? 1 2 3 4 5 అయినాయి. 5 అయినాయా? 5 6 7 8 9 10. ఓకే, 10 ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఇలానే అయిపోతుంది. మొత్తం ఇట్లా హై స్పీడ్ వచ్చేస్తుంది. ఇట్లా హై స్పీడ్ వచ్చిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేయాలన్నమాట. ఓకేనా, దీన్ని ఇప్పుడు ఇక్కడ మన డౌన్లోడ్ సింబల్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ ట్యాప్ చేసేసి ఎక్స్పోర్ట్ చేసేసుకున్న వీడియోని. ఓకేనా, ఎక్స్పోర్ట్ అయిపోయింది. తర్వాత బ్యాక్ వెళ్ళండి. ఓకే, బ్యాక్ వెళ్ళేసేయండి. మళ్ళీ ప్లస్ బటన్ ట్యాప్ చేయండి. 9:16 ఫుల్ స్క్రీన్ రేషియోని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మళ్ళీ సెట్టింగ్ సింబల్ సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ ఎడిటింగ్ సెలెక్ట్ చేసేసుకొని మళ్ళీ ఫుల్ స్క్రీన్ ఇచ్చేసేసి దీన్ని మాత్రం 2.5. ఓకే, 2.5 ఇచ్చేసుకోండి. ఫస్ట్ కరెక్ట్ ఒక 2.5 అయితే ఇచ్చేసేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఒక 5 ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన ఒక 5 ఫొటోస్. ఓకేనా, నేనైతే ఒక 5 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. 1 2 3 4 5 ఒక 5 ఫోటో సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసాను. సారీ, ఈ ఫోటో అవసరం లేదు, నేను ఇంకో ఫోటో సెలెక్ట్ చేస్తాను. మీడియం ట్యాప్ చేసేసుకొని ఫొటోస్లోకి వెళ్ళేసి ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తాను. ప్రతి ఫోటోస్ అయితే ఇట్లా ఫుల్ స్క్రీన్ ఉందా లేదా చెక్ చేసుకోండి అలానే. ఓకేనా, ఫస్ట్ ఈ ఫోటోని సెలెక్ట్ చేసేసుకొని ఇట్లా అయితే అయిపోతుంది. ఒక 5 ఫోటోస్ తీసేసుకున్న తర్వాత మీడియం ట్యాప్ చేసుకోండి. మీడియం ట్యాప్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నేనైతే ఒక డీజే సాంగ్ అయితే ఎఫెక్ట్ అయితే ఇస్తాను. డీజే సాంగ్ అనమాట. డీజే సాంగ్ మంచి పవర్ఫుల్ డీజే సాంగ్, చాలా అంటే చాలా బాగుంది. ఆ వీడియో అయితే ఇస్తాను. డీజే సాంగ్ అనేది వీడియో సెలెక్ట్ చేసేసుకోండి. దీన్ని ఎక్స్ట్రాక్ట్ ఆడియో సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఈ వీడియో సాంగ్ అయితే డిలీట్ చేసేసేయండి. ఓకే, ఇప్పుడు ఆ వీడియో అయితే ఎక్కడి వరకు అయితే వస్తుంది, ఆ సాంగ్ని బీట్ చూసుకుని మనం ఫోటో అయితే అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ మన అయితే స్లోగా వచ్చేస్తుంది, ఇక్కడ నుంచి ఫాస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వరకు అయితే కరెక్ట్గా అంటే బీట్స్ అనేవి కరెక్ట్గా సెట్ చేయాలన్నమాట. మనం ఇచ్చిన ఫొటోస్ అయితే ఇలానే ఉంచేసుకుందాం. దీని అయితే ఇట్లానే ఉంచేస్తున్నాను నేను. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ఫోటోని సెలెక్ట్ చేసేసుకొని చిప్స్ గ్రాఫిక్స్కి వెళ్ళేసి ఇక్కడ స్వీట్ లైన్స్ అని ఉంటుంది ఫిట్స్. అది మనము బీటాస్కై యాప్ నుంచి ఇందులోకి అయితే యాడ్ చేశాను నేను. మీరు ఎలా యాడ్ చేయాలంటే మీకు తెలియకపోతే మీరు కామెంట్ చేయండి, నేను కామెంట్లో ఆ వీడియో అయితే ఒకటి చేస్తానమాట. ఓకేనా, ఆ వీడియోని చేసుకున్న తర్వాత మీరు అది చూసేసి ఇక్కడ మీరు కూడా ఈ వీడియో అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ స్వీట్ లైన్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఫస్ట్ ఫోటోకి ఫస్ట్ ఇచ్చేయండి. ఓకే, తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేయండి. మళ్ళీ సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసేసుకొని చిప్స్ గ్రాఫిక్స్కి వెళ్ళేసి స్వీట్ లైన్లోకి వెళ్ళేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి. మళ్ళీ ఫోర్త్ ఫోటోని సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, ఫోర్త్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని చిప్స్ గ్రాఫిక్స్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి మళ్ళీ. ఓకే, తర్వాత మళ్ళీ ఫోర్త్ ఫోటోని సెలెక్ట్ చేసేసుకొని చిప్స్ గ్రాఫిక్స్లోకి వెళ్ళేసి స్వీట్లోకి వెళ్ళేసి థర్డ్ ఫోటోని సెలెక్ట్ చేసేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. చూడండి, ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే వచ్చేస్తుంది. లాస్ట్ ఫోటోని అయితే మనం ఏది ఇచ్చుకోకుండా అవసరం లేదు. ఓకేనా, ఇట్లా దీన్ని లాస్ట్ ఫోటో అయితే ఇచ్చిపెట్టేసేయండి. ఓకేనా, చూడండి ఇట్లయితే పర్ఫెక్ట్ అయితే ఇక్కడ వరకు అయితే సాంగ్స్ ఇక్కడ వరకు బీట్స్ అనేది ఎక్కడ వరకు వస్తుందో కరెక్ట్గా మీరు
ఫ్రెండ్స్ కొంచెం మీరైతే కొంచెం దగ్గరికి చేయాలి ఫొటోస్ని. ఇట్లయితే కొంచెం అనుకుందాం. మనం బీట్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో ప్లే చేస్తున్నా నేను చెక్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఈ ఫోటో అయితే ఇంకా చిన్న చేసేస్తున్నాను నేను. తర్వాత దీనైతే ఇక్కడ నుంచి నేనైతే ఇంతకుముందు మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నాం వీడియో అయితే ఆ వాటిని అయితే ఇక్కడ యాడ్ చేయాలన్నమాట మనం. ఇప్పుడు ఇక్కడ మనం మీడియమే ట్యాప్ చేసేసుకోండి. ఓకే, ఎక్స్పోర్ట్లోకి వెళ్ళండి. అంతే, మనం ఇంతకుముందు ఎక్స్పోర్ట్ చేసాం కదా ఫుల్ స్క్రీన్ వీడియోని, దాన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇట్లా అయితే ఒక కింద యాడ్ అయిపోయింది. అట్లా మీరు వీడియో మొత్తం వరకు సెట్ చేయండి. ఇట్లా ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు అయితే ఇచ్చేసుకుంటూనే ఉన్నాను నేను. కింద సాంగ్ ఎంతసేపు ఉందో అంతసేపు వరకు అయితే ఇలానే దీని వీడియో అయితే మొత్తం ఇచ్చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. చూడండి ఒకసారి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే వచ్చేస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఇదైతే కొంచెం అయితే స్టార్టింగ్లో అయితే ఇక్కడ కొంచెం స్టార్టింగ్ అనేది ఇంకా కొంచెం దగ్గర జరపండి కొంచెం, అప్పుడైతే బీట్స్ అయితే పెరుగుతుంది. అంటే పాట తగ్గట్టుగా అయితే పెట్టేసుకోండి మీరు. చూసారు ఇక్కడ నేనైతే ఇక్కడ స్టార్టింగ్లో కింద ఆడియో చూసారా ఫ్రెండ్స్, ఆడియో కొంచెం చుక్కలు చుక్కలు తగ్గింది. ఇక్కడ అక్కడ కరెక్ట్ ఇచ్చేసుకొని పక్క పొండు ఉన్నటువంటి కరెక్ట్ సెట్ చేయండి. ఇప్పుడు చూడండి కరెక్ట్ అయితే బీట్కి దగ్గర సింక్ అవుతుంది ఫొటోస్ అనేవి. చూడండి ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నార్మల్ వచ్చేసి సాంగ్, తర్వాత మంచి బీట్కి దగ్గర సింక్ అయింది. ఓకేనా, తర్వాత దీనికైతే ఫుల్ స్క్రీన్ అయితే నేను యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇట్లా అయితే మీరు ఏ సాంగ్ అయినా కూడా సెట్ చేయొచ్చు అనమాట. ఇట్లానే మీరు చెక్ చేసుకుంటూ అప్ అండ్ డౌన్, అలాగే మీకు ఎట్లా షేక్స్ బట్టి అయితే సెట్ చేసేయచ్చు ఫ్రెండ్స్. దీనికి ఇప్పుడు ఏం చేస్తానంటే మంచి మంచి టెంప్లెట్స్ కానీ వీడిని అయితే డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు అది ఎలా యాడ్ చేసుకోవాలి చెప్తున్నాను. లేయర్ మీద ట్యాప్ చేసి మీడియా మీద ట్యాప్ చేయండి. ఓకేనా, చేసిన తర్వాత ఒక టెంప్లెట్ అయితే ఇస్తాను, ఫుల్ స్క్రీన్ టెంప్లెట్ని. అది సెలెక్ట్ చేసేసుకోండి మీరు. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఫుల్ స్క్రీన్ టెంప్లెట్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఫుల్ స్క్రీన్ సెలెక్ట్ చేసేసుకోండి. ఇది సెలెక్ట్ చేసేసుకోండి, దీన్ని రొటేట్ చేయండి. ఇట్లా రొటేట్ చేసేసుకొని స్క్రీన్ ఫిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని స్క్రీన్ ఫిట్ ఇచ్చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకేనా, దీన్ని సెలెక్ట్ చేసేసుకొని బ్లెండింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బ్లెండింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ స్క్రీన్ అప్లై చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికైతే ఒక మ్యూజిక్ వస్తుంది కాబట్టి దాన్ని ఎలా మ్యూట్ చేయాలనుకుంటే మనం ఇచ్చిన వీడియోని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మైక్ సింబల్ సెలెక్ట్ చేసుకొని మ్యూట్ ఇచ్చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకేనా, మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియా మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫుల్ స్క్రీన్ బార్డర్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫుల్ స్క్రీన్ బార్డర్ని అది కూడా సెలెక్ట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ మీరు. ఓకేనా, ఈ బార్డర్ని సెలెక్ట్ చేసేసుకొని స్క్రీన్ ఫిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ ఫిట్ ఇచ్చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని మొత్తం ట్రాక్ అయితే చేసేయండి వీడియో మొత్తం అనేది. ఓకే, మనం ఇచ్చిన సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి ఫస్ట్. తర్వాత దీన్ని సెలెక్ట్ చేసేసుకొని కత్తర్ సింబల్ సెలెక్ట్ చేసుకొని సెకండ్ ఆప్షన్ ఇచ్చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకే, చూడండి ఒక లెవెల్లో వీడియో అయితే ఒక హైలైట్ సెట్ అయింది ఫ్రెండ్స్. చూడండి మీకు కొంచెం ప్లే చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఎక్కువ శాతం ప్లే చేస్తే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని చెప్పి మీరు కాపీరైట్ ఇష్యూస్ అని చెప్పేసి నేను కొంచెం ప్లే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇట్లా మీరు కూడా అయితే మీ ఫొటోస్తో సహా ఇట్లయితే మీరు క్రియేట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకైతే ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు షేర్ బటన్ ఇక్కడ బ్రౌన్ సింబల్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ వీడియో క్వాలిటీని సెలెక్ట్ చేసేసుకోండి. ఓకేనా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేసి ఆటోమేటిక్గా మన గ్యాలరీలో వీడియో అయితే సేవ్ అయిపోతుంది. ఈ వీడియో మీకైతే ఖచ్చితంగా అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మొత్తం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఏమైనా డౌట్స్ అయితే కామెంట్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.